అందరికీ నమస్తే అండి. మేము ప్రతిరోజు ధ్యానం చేస్తున్నాము పార్కులోని. ఆనాపానసతి ధ్యానం గురించి చెప్తున్నానండి. సుఖాసనంలో హాయిగా కూర్చొని చేతులు రెండు కలిపి కళ్ళు రెండు మూసుకొని ప్రకృతి సహజ సిద్ధంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసలనే ఏకాధారగా గమనిస్తూ ఉండాలి. ఏ దేవతా రూపాన్ని, ఏ గురు రూపాన్ని ప్రత్యక్షంగా ఊహించుకోరాదు. ఏ దైవనామస్మరణ ఉండరాదు. మామూలుగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని ఆహ్లాదంగా గమనిస్తూ ఉండాలి. మధ్య మధ్యలో అనేక ఆలోచనలు వస్తున్నా వాటిని ఎప్పటికప్పుడు కట్ చేస్తూ మళ్ళీ శ్వాస మీదకే ధ్యాసను మరల్చుతూ ఉంటే క్రమక్రమంగా ఆలోచన రహస్థితి కలుగుతుంది. మనసు నిర్విషయము, పరిశూన్యము అయిపోతుంది. ఇదే ధ్యాన స్థితి. ఈ విధమైన ఆలోచనారహిత స్థితిలో కలిగే అనేక శారీరక నాడీ మండల ఆత్మ అనుభవాలను శ్రద్ధగా గమనిస్తూ ఉండాలి. ఆ స్థితిలో శరీరం వెలుపల ఉన్న విశ్వమయ ప్రాణశక్తి అపారణంగా శరీరంలోకి ప్రవేశించి నాడీ మండలాన్ని శుద్ధి చేస్తూ ఉంటుంది. మరి ఎవరి వయసు ఎంత ఉంటుందో కనీసం అన్ని నిమిషాలు తప్పనిసరిగా రోజుకి 2 సార్లుగా ధ్యానం చేయాలి. ఈ విధంగా ప్రతిరోజు నియమబద్ధంగా ధ్యానం అభ్యాసాన్ని అలవాటు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ వారం కృష్ణారెడ్డి మాస్టర్ వచ్చారు. మాస్టర్ ఆహారం గురించి మంచి క్లాస్ చెప్పారు. ప్రతి ఒక్కరు డౌట్స్ అన్నీ క్లియర్ చేశారు. ధన్యవాదాలండి. ధ్యానం చేయడానికి మన కమిటీ మెంబర్స్ అందరూ సహకారంతో మనం చేసినందుకు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈ ధ్యానానికి, ఈ ప్రకృతికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అందరూ కూడా ఆత్మస్వరూపులు అందరూ కూడా ఇంత టైం కేటాయించి మన కోసం మనం చేసుకున్నందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు. అందరూ వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. చూస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలండి.